హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ స్వాతిని. వెల్కమ్ టు స్వాతి సాయివరం వ్లాగ్స్. సో మేము బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2లో ఉంటాం అనమాట. మేము అక్కడి నుంచి గోకర్ణకు స్టార్ట్ అవుతూ ఉన్నాము. సో ఇక్కడ మేము ఆటోలో కూర్చొని ఉంటే మా బాబు హాయ్ ఫ్రెండ్స్ చెప్పమంటే హాయ్ చెప్తూ ఉన్నాడు మీ అందరికీ. సో మేము మా ఇంటి నుంచి ఆటో బుక్ చేసుకొని బస్ స్టాప్ ఆపోజిట్ టు సీజన్స్ రెస్టారెంట్ అని చెప్పేసి అన్నారు. అక్కడికి వెళ్తున్నాము. అక్కడ వెళ్ళాక కొద్దిసేపు వెయిట్ చేసాము బస్ వచ్చే ముందు. సో మేము ఎప్పుడైనా కూడా ఒక 5-10 minutes ముందు వెళ్ళడానికి ట్రై చేస్తాం బికాస్ ఆఫ్ బెంగళూరు ట్రాఫిక్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. మా బాబు హాయ్ చెప్పమంటే ఇక్కడ కూడా మీకు హాయ్ చెప్తాడు చూడండి. సో మా బాబు ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. బయటికి ఇలా తీసుకెళ్తే చాలా ఇష్టం. అక్కడ కొంచెం పే చేసేస్తున్నాడని చెప్పేసి కొంచెం ఫోన్ చూపించాను వాడు కొద్దిసేపు. సో కొద్దిసేపు సైలెంట్గా ఉన్నాడు. తర్వాత మాది వరాద్ లైన్స్ అని చెప్పేసి ఏసీ బస్ బుక్ చేసుకున్నాము. అది వచ్చేసింది. సో అక్కడ లగేజ్ ఇచ్చేసి ఆయనకి వాళ్ళ కింద పెట్టుకుంటారు కదా, లగేజ్ ఇచ్చేసి మేము ఎక్కిపోయాము. మేము అప్పర్ డెక్లో బుక్ చేసుకున్నాం అనమాట. సో దానిలోకి బస్సులోకి ఎక్కేసిన తర్వాత కొద్దిసేపు అలా మా బాబు బయటకు చూసుకుంటూ ఉన్నాడు అనమాట. ఇక్కడ చూడండి, వాడు నిద్ర వచ్చేటట్టు ఫేస్ పెడతాడు కానీ వాడు ఏం పడుకోడు వెంటనే. సో అలాగా ఎక్కిపోయిన తర్వాత వాడికి కూర్చోబెట్టేసి మేము లగేజ్ అంతా పెట్టేసుకుని అక్కడ మా బ్యాక్ ప్యాక్స్ ఉన్నామన్నమాట. సో అక్కడ వాడిని ఫస్ట్ కూర్చోబెట్టేసాను. తర్వాత మేము ఎక్కిపోతున్నాము. ఇక్కడ మీరు ఇలా చూస్తే ఇందులోనే మాకు టాయిలెట్ కూడా ఉంది, ఓన్లీ ఫర్ యూరిన్. సో వాడు చూడండి బస్సుని ఎలాగ టచ్ చేసి చూస్తూ ఉన్నాడు. ఏంటని చెప్పి ఎగ్జైట్మెంట్ ఎక్కువ అనమాట మా బాబుకి తెలుసుకోవడానికి ప్రతిదీ. సో వాడు ఇక్కడ హాయ్ చెప్పమంటే చెప్పడంట, వాడు అట్లా చూసుకుంటూ ఉన్నాడు. సో బయటకు చూసుకోవడానికి బాగుంది వాడికి, అప్పర్ డెక్ కాబట్టి బయటకు చూసుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. సో ఇలా వెళ్తూ ఉంటే వాడు బాగా ఎంజాయ్ చేసుకున్నాడు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే తీసిన వీడియో. చూడండి వాడు ఎట్లా చూస్తున్నాడు ఎగ్జైట్మెంట్తో, ఏం వెళ్ళిపోతుంది ఏంటిది అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాడనమాట. సో ఇక్కడ హాయ్ చెప్పమంటూ ఉంటే వాళ్ళ నాన్నతో చెప్తాడు చూడండి వాడు హాయ్. సో మళ్ళీ అక్కడ బస్ దిగిపోగానే మేము ఒక బైక్ రెంటల్ స్టోర్కి వెళ్ళిపోయాము, షాప్కి. అక్కడ కుక్క చాలా ఇబ్బంది పెట్టింది మమ్మల్ని. అక్కడ మా ఆయన కాలు పట్టేసుకొని నా బ్యాగ్ యొక్క తాడు కొరకడానికి చూసింది. అక్కడ పక్కన ఒక అన్నేమో స్టిక్ ఇచ్చి కొట్టమని చెప్తే మేము అలా కొట్టామని చెప్పేసి మా బాబు ఇమిటేట్ చేస్తున్నాడు మమ్మల్ని, ఏ అని చెప్పేసి అలాగ అన్నామంట డాగ్కి. సో ఇక్కడ బైక్స్ చూడండి, ఇది బాగుందండి ఈ షాప్. ఆయన రెస్పాన్స్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంది ఇక్కడ. సో మహాశక్తి బైక్ ఫర్ రెంటల్ అని చెప్పేసి అక్కడి నుంచి మనం దిగిన దగ్గర నుంచి ఒక 600 meters. ఇది మా స్టే పేరు అనమాట, ఆర్ట్ కన్నా అని చెప్పేసి. ఇది ఎంట్రన్స్లో. మేము ఇప్పుడు ఏ బైక్ తీసుకున్నాం అనేది ఇది. మేము ఈ స్కూటీ తీసుకున్నాం రెంటల్కి. టోటల్ 900 పడింది. వీక్ డే అయితే 400, వీకెండ్ అయితే 500. సో టోటల్ 900 పడింది మాకు స్కూటీకి. సో పెట్రోల్ 200 కొట్టించేసుకొని వచ్చేసాం ఇక్కడికి. వచ్చేసిన తర్వాత ఇది మా స్టే అనమాట. నేమ్ ఏంటంటే ఆర్ట్ కర్ణ. చాలా బాగుందండి ప్లేస్. చూడండి చుట్టూ ట్రీస్, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. మైండ్ రిఫ్రెష్మెంట్గా అనిపించింది మాకు. మేమిద్దరం ఐటీ ఎంప్లాయీస్, సో మాకు కొంచెం ఫ్రీగా అనిపించింది వెళ్ళగానే. We are at Art Gokarna. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది రిసెప్షన్ ఏరియా. సో మనం అక్కడి నుంచి అలా వాకింగ్ చేసుకుని లోపలికి వస్తే ఇది రిసెప్షన్ ఏరియా. మనం రూమ్ బుక్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకుంటారు. మీకు ఏ రూమ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఇక్కడ మన ఐడి ప్రూఫ్స్ అవి తీసుకొని వాళ్ళు నోట్ చేసుకుంటూ ఉంటారు. చూడండి ఇక్కడ మనకి గేమ్స్ ఆడుకోవడానికి ఉన్నాయి. ఇది ఒక ఫామ్ హౌస్ లాంటిది అనమాట. చూడండి మా బాబు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి ట్రీస్ తోటి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్ కదా. అక్కడ కూర్చొని గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే కూర్చొని మాట్లాడుకోవడానికి. అక్కడ ఆవు ఒకటి ఉంది, చుట్టూ ప్లాంట్స్. వెనక్కి వెళ్ళడానికి ఇట్లా ఇక్కడ పైన బ్యాక్ సైడ్ క్రికెట్ నెట్ ఒకటి ఉంది, కబ్స్. సో మా రూమ్ అదనమాట, G2. ఇది G1, ఇటు పక్కది రైట్ సైడ్ది G2. మేము మాకు G2 వచ్చిందనమాట. సో బయట కూర్చోవడం కూడా బాగుంది. అక్కడ కూర్చొని బాబుకి తినిపించడానికి కూడా బాగుంది. ఇక్కడేమో వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తారు ఈ రూమ్లో. ఇది కిచెన్ అనమాట. కిచెన్ దగ్గరే వాళ్ళు ఇట్లా పెయింటింగ్ వేసి పెట్టారు.
అట్రాక్షన్ కోసమని. సో ఇది మా రూమ్ అనమాట. ఇక్కడ మాకు ఒక స్వింగ్, టేబుల్ ఒకటి, బట్టలు పెట్టుకునేది బీరువా లాంటిది ఒకటి, కిచెన్ ప్లాట్ఫామ్ ఒకటి ఇచ్చారు. సో అక్కడ మా బాబుకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి నాకు ఈజీ అయ్యిందనమాట. కెటిల్ పెట్టి మొన్న మీకు వీడియోలో చూపించాను కదా, అది పెట్టి వాడికి ఫుడ్ ప్రిపేర్ చేసేదాన్ని మార్నింగ్ నైట్. ఆఫ్టర్నూన్ వాళ్ళని అడిగి కర్డ్ రైస్ పెట్టేసేదాన్ని. సో ఇది వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. మీరు పిల్లలతో కానీ వస్తే మాత్రం ఇది కిడ్స్ ఫ్రెండ్లీ అనుకోవచ్చు. చాలా బాగుందన్నమాట. వాళ్ళు ఆడుకోవడానికి కానీ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారనమాట. సో బాగుంది వాష్రూమ్స్ కూడా, మనకేం ప్రాబ్లం లేదనమాట. మీరు స్టే బుక్ చేసుకొని రికమెండ్ చేస్తామన్నమాట మీకు. సో చాలా చాలా బాగుంది. ఇక్కడ మా బాబుకి ఫుడ్ ప్రిపేర్ చేశాను. సో ఆపేసి వాడికి తినిపించేసాను. వాడు దాదా అనుకొని ఇందులోనే పడుకోవడము, ఆడుకోవడము చాలా చేశాడు అనమాట. వాడికి స్వింగ్ అంటే చాలా ఇష్టం. సో వాడు ఇట్లా బాగా ఎంజాయ్ చేశాడు ఇక్కడ. తర్వాత ఇక్కడ టేబుల్ టెన్నిస్, పక్కన ఇంకా గేమ్స్ ఉన్నాయి. సో వాడు ఇక్కడ బాగా ఆడుకున్నాడు అనమాట కొద్దిసేపు. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు ఇక్కడ. వాడికి ఇలాంటివంటే చాలా ఇష్టం. బాల్స్ ఎక్కడ దొరికితే అవి వేసి తీయడము, వేయడం అవన్నీ చేస్తూ ఉంటాడు వాడు. సో ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. పైకి లెగుస్తూ ఉంటాడు. మనం నెమ్మదిగా అని చెప్తే పక్కకి ఒంగోని లెగుస్తాడు అనమాట. సో దెబ్బ తగులుకుని ఉంటుంది. సో ఇక్కడ బాల్స్ని తీసుకొస్తున్నాడు, మళ్ళీ తీసుకొచ్చి వేస్తూ ఉంటాడు. చూడండి అక్కడ చుట్టూ నెట్ వేశారు. సో బాల్స్ అనేవి బయటకు వెళ్ళిపోవన్నమాట. సో వాళ్ళు కూడా బాగానే ప్లాన్ చేశారు ఈ ప్లేస్ మొత్తాన్ని. చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ మీరు మా కొన్ని పిక్స్ చూడొచ్చు. మేము అక్కడ స్టేలో తీసుకున్న పిక్స్ చాలా బాగుందన్నమాట. పిక్స్కే కానీ స్టేకే కానీ అన్నిటికీ బాగుంది. సో ఇక్కడ నుంచి మాకు ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో మాకు బీచ్ ఉందన్నమాట. సో మేము అక్కడికి వెళ్తూ ఉన్నాం. సో గోకర్ణ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద టూరిస్ట్ అండి, అది మనకు ఒక పవిత్రమైన ప్లేస్ కూడాను. శివుని యొక్క ఆత్మలింగం అక్కడ ఎలా ప్రతిష్ఠ అయిందనేది ఒక కథ ఉందన్నమాట దీనికి. సో ఆ కథ వల్లనే టెంపుల్ అక్కడ ఎలా వచ్చింది, మహాబలేశ్వరం టెంపుల్ అని చెప్పేసి ఒక శివుడు టెంపుల్ ఉంది. మేము దానికి కూడా ఈవినింగ్ వెళ్ళామన్నమాట. సో అక్కడ ఏంటంటే రావణాసురుడు కఠోర తపస్సు చేస్తాడనమాట. కఠోర తపస్సు చేస్తాడు, శివుని యొక్క మహాభక్తుడు. సో కఠోర తపస్సు చేసి అనుగ్రహం పొందాలని అడిగితే శివుడు ప్రత్యక్షమయ్యి ఒక ఆత్మలింగాన్ని ఇస్తారనమాట. ఆత్మలింగాన్ని ఇచ్చి అప్పుడు ఆయన చెప్తారనమాట, ఆ ఆత్మలింగాన్ని నువ్వు కిందన పెడితే అది ఆ ప్లేస్లోనే ఉండిపోతుంది, మీరు అప్పుడు తీసుకెళ్ళలేవు నువ్వు అని చెప్పేసి అంటారు. అప్పుడు రావణాసురుడు అది తీసుకొని లంకకు వెళ్ళిపోవడానికి చూస్తారనమాట. అప్పుడు దేవతలందరూ భయపడతారు, ఇట్లా లంక తీసుకెళ్ళిపోతే మొత్తం ఆయన చేతిలోకి ఆధీనం అంతా వెళ్ళిపోతుంది అని చెప్పేసి. సో అప్పుడు ఒక వినాయకుడికి వెళ్ళి వేడుకుంటారనమాట, స్వామి మీరు వెళ్ళి అది ఆపండి అని చెప్పేసి. అప్పుడు వినాయకుడు బాలుని రూపంలో వెళ్ళి ఆ ఆత్మలింగాన్ని, రావణుడు యూజువల్లీ ఎవ్రీ ఈవినింగ్ సంధ్యావందనం చేస్తారు కదా, ఆ టైంలో కిందన పెట్టకూడదని చెప్పి చాలా ట్రై చేశారు. అప్పుడు వినాయకుడికి బాలు రూపంలో కనిపిస్తే పట్టుకోమని చెప్పి వెళ్తారనమాట. అప్పుడు వినాయకుడు కిందన పెట్టడానికి చూస్తారు. స్వామి అని రావణాసుని పిలుస్తారనమాట, స్వామి నేను మొయ్యలేకపోతున్నాను పెట్టేస్తానని చెప్పేసి 3 సార్లు పిలిస్తే పలకకపోయేసరికి వచ్చే లోపల పెట్టేస్తారనమాట కిందన. సో అప్పుడు రావణాసురుడు ఎంత తీయాలంత చూసినా కూడా అది రాదనమాట. సో అదేవిధంగా అక్కడ మహాబలేశ్వరం టెంపుల్గా పేరు చెందిందనమాట. గోకర్ణ అనే పేరు మనకి గో అంటే కవ్వని, కర్ణ అంటే చెవని. శివుడు గోవు చెవు రూపంలో కనిపించాలని చెప్పేసి అక్కడ గోకర్ణ అని పేరు వచ్చిందని చెప్పి అది వన్ ఆఫ్ ద స్టోరీ అనమాట. మాకు అన్ని స్టోరీస్ గురించి తెలియదు. సో ఇక్కడ మా బాబు ఎగ్జైట్మెంట్ చూడండి, ఆ బీచ్లో ఎలా ఆడుతున్నాడు. వాడికి భలే ఇష్టం అండి. పిల్లలు ఊరికి ఏడుస్తూ ఉంటారు కదా, కానీ ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మా బాబు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి, నవ్వుతూ భలే ఆడుకున్నాడు. వాటర్ అంటే భలే ఇష్టం వాడికి. సో చూడండి ఇక్కడ డాగ్ ఉంది కదా, ఈ డాగు ఎవరు వచ్చి కూర్చుంటారని నీడ కోసం అని చెప్పి చూస్తూ ఉన్నింది. మా హస్బెండ్ కూర్చోగానే మా హస్బెండ్ పక్కకి వెళ్ళి పడుకుని పోయిందనమాట అది. సో దానికి కూడా కొంచెం నీడనిచ్చినట్టు ఫీల్ అయ్యాం మేము. సో మేము ఇక్కడ ఇలా కొన్ని పిక్స్ తీసుకున్నాం బీచ్లో. సో ఈవినింగ్ ఇది మహాగణపతి టెంపుల్ అనమాట. ఇక్కడ ఆ విగ్రహానికి నొత్తపడినట్టు ఉంటుందంట వినాయకుడు దీనికి. ఎందుకంటే ఆత్మలింగాన్ని కింద పెట్టేగానే రావణాసురుడు ఒక మొట్టిగా ఇస్తారంట వినాయకుడికి. సో ఆ స్టోరీ ఉందన్నమాట ఈ టెంపుల్కి కూడా. ఫస్ట్ మహాగణపతి టెంపుల్కి వెళ్ళి అలాగా మా మెయిన్ టెంపుల్కి మహాబలేశ్వరం టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ స్ట్రీట్ షాపింగ్ అనమాట ఇదంతా. సైడ్లో అంతా షాప్స్ ఉన్నాయి. మేము అలాగ టెంపుల్కి వెళ్ళిపోయాము. టెంపుల్కి ఆపోజిట్లోనే కొంచెం ఒక ఫ్యూ మీటర్స్లోనే మనకి మెయిన్ బీచ్ ఉంటుంది అన్నమాట, గోకర్ణ మెయిన్ బీచ్. సో టెంపుల్లో మనకి లోపలికి వెళ్ళిన తర్వాత మగవాళ్ళకి పంచ కంపల్సరీ అండి. లోపలికి వెళ్ళేటప్పుడు షర్ట్ తీసేయాలి, బనియన్ కూడా తీసేయాలి. సో ఆడవాళ్ళకి ఇండియన్ అటైర్ ప్రిఫరబుల్.
సో మేము గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఆత్మలింగాన్ని టచ్ చేయిస్తారనమాట పంతులు గారు. అక్కడ 2 పంతులు ఉన్నారు లోపలికి వెళ్ళేసరికి. తర్వాత మేము బయటకు ప్రసాదం తీసుకొని వచ్చేసాము. ఇలా బయటకు వస్తుంటే మాకు ఇక్కడ శివుడిది ఒక ఊరేగింపు జరుగుతుందన్నమాట. ఇక్కడ శివరాత్రికి కూడా చాలా మంచి ఉత్సవాలు జరుగుతాయంట. సో అక్కడ మాకు పంతులు గారు పువ్వులు ఇస్తే తీసుకొని వచ్చేసాను నేను. సో ఇలా ఉత్సవాలు ఎన్నో జరుగుతాయండి ఇక్కడ శివునికి. సో కాలభైరవ అని చెప్పేసి స్వామికి ఊరేగింపు జరుగుతూ ఉంది ఇక్కడ. ఇలా దాన్ని చూసుకుంటూ మేము అలా ముందుకు వచ్చాం అనమాట. మాకు చాలా మంచిగా అనిపించింది. మేము సాయంత్రం వెళ్ళబట్టి మాకు ఇట్లా దర్శనం కూడా జరిగింది ఊరేగింపుది అని చెప్పేసి ఇలా వెళ్తూ ఉన్నాం అనమాట. చాలా మంచిగా చేశారు ఊరేగింపు కూడా. మన పల్లెటూరులో ఎట్లా చేస్తూ ఉంటారు రాముల వారి ఊరేగింపులు కానీ ఏవైనా కూడా, అట్లానే ఇక్కడ కూడా గోకర్ణలో చూడగానే నాకు మంచిగా అనిపించింది. సో ఇలా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. బాగుంది కదా అని చెప్పేసి వీడియో కూడా క్యాప్చర్ చేసుకున్నాము. ఇక్కడ అది ఫ్లాగ్స్ దేవుని యొక్క అది ఆరెంజ్ కలర్ ఫ్లాగ్ ఎగరేస్తున్నారు. ఇక్కడ మేము ఆ రోజు నైట్ మళ్ళీ బీచ్కి వెళ్తున్నాం. మెయిన్ బీచ్ ఇది, మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. సో అక్కడి నుంచి ఫ్యూ మీటర్స్లోనే మనకి బీచ్ వస్తుంది, మెయిన్ బీచ్. సో మేము అక్కడికి అలా స్కూటీలో వెళ్ళిపోతున్నాం. రెంట్కి తీసుకున్నాం కదా, ఆ స్కూటీలో వెళ్ళిపోతున్నాం. మీరు ఇక్కడ లాస్ట్లో చూస్తే ఉంటే మీకు మా క్యామెల్ రేట్ తెలుస్తుంది అనమాట. నేను కావాలని చేయలేదు, మా బాబుకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, ఎప్పుడైనా వీడియోస్ చూసుకుంటాడు బాగుంటుంది కదా అని చెప్పేసి వాడి కోసం అని చెప్పి నేను కూడా ఎక్కాను. సో ఇలా నైట్లో కూడా వ్యూ బాగుందండి బీచ్ దగ్గర. మేము బాగానే ఎంజాయ్ చేసాం ఫస్ట్ డే అయితే. సో ఇలా మా ఆయన వాడిని ఎత్తుకొని తీసుకెళ్తూ ఉన్నారు. నేను అలా బీచ్ దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్తున్నాను అనమాట వీడియో కోసం అని చెప్పేసి. ఇలా వెళ్ళి ఫొటోస్ కొన్ని తీసుకొని తర్వాత క్యామెల్ రైడ్ చేసేసి వస్తూ ఉన్నాం అనమాట. మీరు ఇక్కడ చూస్తే నేను పైకి ఎక్కుతున్నాను. చాలా భయం వేసిందండి నాకు ఫస్ట్ టైం నేను కూడా ఎక్కడం. సో ఇలా ఎక్కుతూ ఉన్నాను. 100 రూపీస్ పర్ పర్సన్ అనమాట. సో బాగానే ఉంది. ఇలా ఎక్కి వాడికి కూడా ఎక్కించుకుంటే వాడు ఏం భయపడలేదండి, చాలా నీట్గా కూర్చున్నాడు, అటు ఇటు మూవ్ అవుతుంది. నాకైతే భయం వేసింది. అట్లనే వెళ్తూ ఉన్నాం అనమాట. నైట్ టైం కదా, అంత లైట్ ఏం లేదు, కానీ మాకు చాలా బాగా అనిపించింది. అందుకే కొంచెం వీడియో తీసుకున్నాము. సో మీకు ఎలా ఉందో చెప్పండి వీడియో. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో మీకు కానీ వీడియో నచ్చుంటే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము Day 2 అండ్ మురుదేశ్వర్ కూడా వెళ్ళాము. ట్రిప్స్, పిక్స్, వీడియోస్ కూడా పెడుతూ ఉంటాము. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోగానే మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో నేను ఇక్కడ క్యామెల్ దిగిపోతూ ఉన్నాను. దిగుతున్నప్పుడు కూడా కొంచెం వీడియో తీసుకున్నాం. అట్లా దిగిపోయి ఇంకా కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేసుకొని అలాగ వచ్చేసామన్నమాట. సో ఇక్కడ వస్తూ ఉన్నప్పుడు మాకు ఫారినర్స్ కనిపించారు అనమాట. వాళ్ళు భజన చేసుకుంటూ నడుస్తూ ఉన్నారు గోకర్ణ స్ట్రీట్స్లో. చాలా మంచిగా అనిపించింది. ఫారినర్స్ అవి కూడా మన ట్రెడిషన్స్ని చాలా ఫాలో అవుతున్నారని చెప్పేసి. సో ఇలా తబలా ఒకళ్ళు, పియానో ఒకళ్ళు అలా ప్లే చేసుకుంటూ వస్తున్నారనమాట. చాలా మంచిగా అనిపించింది వీళ్ళని చూడగానే. సో ఈవినింగ్ వెళ్ళడం మేము చాలా బాగా ఎక్స్పీరియన్స్. ఇది నైట్ స్టే ఎలా ఉందని చెప్పేసి చూపిస్తున్నాను. ఇక్కడ లైటింగ్స్ చాలా బాగుంది కదా. అక్కడ చూడండి జనాలు ఆడుకుంటున్నారు. టీటీ ఆడుతున్నారు. సో ఇది మా రూమ్ అనమాట. దగ్గరికి వచ్చేసాము. సో ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మేము ఫొటోస్ తీసుకున్నాం నైట్ వచ్చింది. అది కూడా